అవెంజర్సే కానీ ఈసారి వాళ్ళని మనం జాంబీ రూపంలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వస్తే ఫస్ట్ మనం జాంబీ అవెంజర్స్ గురించి చూద్దాం. ఒకసారి అవెంజర్స్ కి ఒక మిస్టీరియస్ SOS సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ క్వాంటమ్ రీలం లో ఉన్న ఒక సీక్రెట్ ల్యాబ్ నుండి వస్తుంది. ఆ సిగ్నల్ ని చూసి టోనీ స్టార్, కెప్టెన్ అమెరికా, థోర్, హల్క్, నటాషా, క్లింట్ ఆ క్వాంటమ్ రీలం లో ఉన్న సీక్రెట్ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న సైంటిస్ట్ అందరూ పవర్ఫుల్ అయిన క్వాంటమ్ వైరస్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని వీళ్ళు చూస్తారు. కానీ ఒక యాక్సిడెంట్ వల్ల ఆ వైరస్ ఎయిర్లో రిలీజ్ అయ్యింది. ఈ వైరస్ నార్మల్ వైరస్ లా కాదు. ఈ వైరస్ ఎవరి బ్రెయిన్ అయినా మార్చేస్తుంది, ఎవరి బాడీనైనా జాంబీ లాగా చేంజ్ చేస్తుంది. కానీ వాళ్ళ పవర్స్ మాత్రం ఏం చేంజెస్ ఉండవు. జెనెట్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి హ్యాండ్ పిమ్ ని బైట్ చేసి హ్యాండ్ పిమ్ ని కూడా అఫెక్ట్ అయ్యేలా చేసింది. జెనెట్ క్వాంటమ్ రీలో నుంచి వెనక్కి వచ్చి అమెరికా మొత్తం లైటింగ్ స్పీడ్ తో ఆ వైరస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసింది. ఒక్కొక్కరిని బైట్ చేస్తూ జాంబీస్ లాగా మారిపోయారు. ఈ వైరస్ ఎంతగా స్ప్రెడ్ అయ్యిందంటే, అలాగే ఈ వైరస్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ వైరస్ ని సూపర్ హీరోస్ అందరు కలిసి కూడా ఆపలేకపోయారు. అండ్ సూపర్ హీరోస్ ఈ వైరస్ ని స్టాప్ చేయలేక ఆ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయిపోతారు. మొదటిగా ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, వాంగ్ జాంబీస్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అవెంజర్స్ రెస్క్యూకి వెళ్ళిన కెప్టెన్ అమెరికా, హకై, ఫాల్కన్, హ్యాపీ, షారూన్ అందరూ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యారు. స్పైడర్ మ్యాన్, బ్రూస్ బ్యానర్, ఓకియే, బకీ, కురుట్, షారూన్ కార్టర్ అండ్ హ్యాపీ హోగన్ వీళ్ళంతా ఒక సర్వైవల్ ఫ్యామిలీ లాగా టీమ్ ని ఫామ్ చేసి జాంబీస్ తో ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ లో కూడా కొంతమంది జాంబీస్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఇంకో సైడ్ ఏమో కమాలా ఖాన్, షాంగ్-చి, ఎలోనా బెలోవా, వాల్కెరీ, క్యాటీ అండ్ బ్లేడ్ నైట్ వీళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి జాంబీ ఆర్మీతో ఫైట్ చేస్తారు. ఇందులో కూడా కొంతమంది జాంబీస్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. షాంగ్-చి, ఎలీనా బెలోవా, కేటీ అండ్ బ్లేడ్ నైట్ థోర్ హెల్ప్ కోసం వెళ్తారు. అక్కడ వాండా క్వీన్ గా ఉంటుంది. థోర్ ఏమో హార్ట్ బ్రేక్ అయ్యి హాఫ్ డిస్ట్రక్టివ్ ఫేస్ తో అతని సింహాసనంలో స్టాచ్యూలా కూర్చుంటాడు. అక్కడ ఉన్న ఫుడ్ ని తిని కొంతమంది జాంబీస్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎందుకంటే వాండా ఆమె మ్యాజిక్ తో ఇన్ఫెక్ట్ అయిన జాంబీ పార్ట్స్ ని గుడ్ డిలిషియస్ ఫుడ్ లాగా చేంజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తినేలా చేస్తుంది. అలా అక్కడ ఉన్న చాలా మంది ఆ ఫుడ్ తిని జాంబీస్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అప్పుడు వాండాయే క్వీన్ ఆఫ్ ది డెడ్ అని ఆమె ట్రూ ఐడెంటిటీని రివీల్ చేస్తుంది. తర్వాత ఇంకో సైడ్ ఏమో బ్లాక్ ప్యాంథర్, బ్రూస్ బ్యానర్, డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్, థోర్, గ్రూట్ అండ్ రాకెట్ రకూన్ థానోస్ నుండి యూనివర్స్ ని సేవ్ చేసేకి ఫైట్ చేస్తారు. జాంబీ థానోస్ పవర్ స్టోన్ తో థోర్, గ్రూట్ అండ్ రాకెట్ రకూన్ ని కిల్ చేసి వకాండా యొక్క వైబ్రేనియం రియాక్టర్ కోర్ ని ఎక్స్పోజ్ చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాంబీ థానోస్ ఓడిపోవడం లేదని బ్లాక్ ప్యాంథర్ జాంబీ థానోస్ తో పాటు వకాండా వైబ్రేనియం రియాక్టర్ కోర్ లోకి జంప్ చేసి అతని లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటాడు. అప్పుడు జాంబీ థానోస్ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని క్రాష్ అయ్యి స్టోన్స్ నుండి భయంకరమైన ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ రియాలిటీని ర్యాపింగ్ చేస్తున్న టైంలో బ్రూస్ బ్యానర్ వచ్చి ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇన్ఫినిటీ హల్క్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇంకో సైడ్ కమాలా ఖాన్, షాంగ్-చి, బ్లేడ్ ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. కానీ క్వీన్ ఆఫ్ డెడ్ అదే జాంబీ వాండా వాళ్ళని స్టాప్ చేసి ఫైట్ చేసే టైంలో థోర్ ఎంట్రీ ఇస్తాడు. థోర్ ఏమో జాంబీ వాండాని స్టాప్ చేస్తూ ఆమె ఆర్మీతో ఫైట్ చేస్తున్న టైంలో కమాలా ఖాన్, వాల్కెరీ, షాంగ్-చి, బ్లేడ్ ని ఎస్కేప్ అవ్వమని చెప్తాడు. అలా వీళ్ళంతా స్పేస్ షిప్ ఎక్కి ఎస్కేప్ అవుతారు. కానీ థోర్ మాత్రం జాంబీ వాండా అలాగే ఆమె ఆర్మీని ఎదుర్కోలేక జాంబీలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఫైనల్ బ్యాటిల్ లో కమాలా ఖాన్ అందరు జాంబీస్ లా మారడం ఇష్టం లేక వాళ్ళని క్యూర్ చేయాలని జాంబీ వాండాతో చేతులు కలుపుతుంది. అప్పుడు జాంబీ వాండా యూనివర్స్ మొత్తం క్యూర్ అయినట్లు ఆమె మ్యాజిక్ తో రియాలిటీని చేంజ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ జాంబీ అవెంజర్స్ అలాగే టోటల్ మార్వెల్ జాంబీ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం జాంబీ అవెంజర్స్ లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ పవర్స్ ఏంటో చూద్దాం.
వీళ్ళంతా జాంబీ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ పవర్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇమాజిన్ చెయ్యండి, జాంబీ కెప్టెన్ అమెరికా తన షీల్డ్ తో ఇంకా ఎనిమిస్ ని స్లైస్ చేస్తున్నాడు. ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ విత్ హంగ్రీ ఐస్. జాంబీ ఐరన్ మ్యాన్ ఏమో ఫుల్ ఆర్మర్ లో ఉంటాడు, కానీ మోరల్ లేని జీనియస్ రాకెట్స్ రిపల్సర్స్ అన్ని వెపన్స్ ని ఫుల్ ఫోర్స్ లో యూజ్ చేస్తున్నాడు. జాంబీ తోరేమో గాడ్ ఆఫ్ థండర్, కానీ నార్మల్ టైం కన్నా ఎక్కువ రేస్ తో ఉంటాడు. లైట్నింగ్ తో సిటీస్ ని బంద్ చేస్తాడు. నెక్స్ట్ జాంబీ వాండా మాక్సిమం ఆఫ్. ఈ బ్యాటిల్ లో మోస్ట్ డేంజరస్ ఉమెన్. ఈ జాంబీ వాండా దగ్గర స్కాలెట్ విచ్ పవర్స్ అలానే ఉంటాయి, లైక్ టెలిగ్నసిస్, షోస్ మ్యాజిక్, మైండ్ కంట్రోలింగ్, ఇల్యూషన్ క్రియేషన్. బట్ ఇప్పుడు ఈ జాంబీ వాండాని హంగర్ అలాగే మ్యాడ్నెస్ కంట్రోల్ చేస్తాయి. ఈమె డార్క్ మ్యాజిక్ తో మిగతా వాళ్ళని కూడా జాంబీ లాగా మార్చగలదు. నెక్స్ట్ జాంబీ యాంట్ మ్యాన్. యాంట్ మ్యాన్ కి సైజ్ చేంజింగ్ పవర్ స్టిల్ యాక్టివ్ గానే ఉంది. మైక్రో సైజ్ లో జాంబీస్ ని బైట్ చేయడం ఇమాజిన్ చెయ్యండి. టైనీగా ఉంటాడు కానీ డెడ్లీ, ఇంకా టెలిపోర్ట్ లాగా అటాక్ చేస్తాడు. ఇది జాంబీ అవెంజర్స్ గురించి. నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలో టాపిక్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్